Straight Talk with Ramesh Kandala. హలో అండ్ వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ రమేష్ కందల. మార్చి 18, 2025 నాటి ముఖ్యాంశాలపై వార్తా విశ్లేషణని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇక నుంచి తిరుమల ఆలయ దర్శనానికి సిఫార్సు లేఖలు ఇవ్వచ్చు. ఈ మేరకు తాజాగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. సార్ నమస్తే. తెలంగాణ ప్రజాప్రతినిధుల డిమాండ్ తీరినట్టేనా సార్? చాలా కాలంగా అడుగుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేస్, ఎంపీస్ చాలాసార్లు తిరుమల వచ్చి ఆలయం బయటే నిలబడి ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఏంటి తెలంగాణ వాళ్ళకి ఇవ్వడం లేదు విఐపి దర్శనాలు, మా లెటర్కి విలువ లేకుండా అయిపోయింది, యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఇప్పుడు కూడా కావాలి అని. అది కరెక్టా కాదనేది ఒక డిబేట్. అంటే రాష్ట్రం విడిపోయింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కదా, ఈ విషయంలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి అందరికీ ఇవ్వండి అనేది ఒక డిమాండ్. చాలా కాలం పాటు నడుస్తూ వచ్చింది. మధ్యలో ఇచ్చారని ఇవ్వలేదని వార్తలు వచ్చినాయి గందరగోళంగా. ఇప్పుడు తాజాగా అఫీషియల్గా టీటీడీ వాళ్ళు ప్రకటించారు. ఏంటంటే తెలంగాణ నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి లెటర్లకి వాటిని స్వీకరిస్తాం మేము అని, దానికోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, వారంలో 4 రోజుల పాటు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లెటర్లకి అక్కడ దర్శనం ఉంటుంది. ఇందులో రకాలు ఏంటంటే మండే, ట్యూస్డే ఇచ్చేమేమో విఐపి దర్శనం కోసం అంట. ఆ తర్వాత బుధవారం, గురువారం ఇచ్చేమేమో ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ ఉంటుంది కదా, అది. ఆ రకంగా దాన్ని చేశారు. మార్చి 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 6గురికి ఇస్తారట. అంటే ఒక లెటర్ మీద 6 ఐదర్ విఐపి దర్శనం లేకపోతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఎవ్రీడే 6 పర్సన్స్కి అన్నారు. 4 రోజుల పాటు అనుకున్నాం కదా. ఎంతమంది ఉన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలు? 119 మంది. ఎమ్మెల్సీలు ఎంతమంది? 40 మంది. తర్వాత ఎంపీలు 17 మంది. అంటే వీళ్ళందరూ కలిపితే 176 ఇంటూ 6గురికి అన్నారు. ఒక్కొక్కరికి లెటర్ ఇస్తే దాన్ని బట్టి మనం లెక్కేస్తే 1056 డైలీ. అంటే తెలంగాణ నుంచి విఐపి దర్శనం కానీ 300 రూపాయల స్పెషల్ టికెట్ కానీ ఉండేటువంటి వాళ్ళు 1056 మంది ఉంటారట. అంటే వీక్లీ 4200 అరౌండ్, మంత్లీ 16896. ఎందుకు చెప్తానంటే ఈ లెక్కలో మనకి రోజుకి తిరుమలలో బహుశా 30,000 నుంచి 50,000 మధ్యలో ఉంటారు అనుకుంటాను, డిపెండింగ్ ఆన్ ద డే. అందులో విఐపి దర్శనం కానీ స్పెషల్ ఎంట్రీ కానీ ఉన్నవాళ్ళు తెలంగాణ నుంచి ఒక 1100 మంది. ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేలు 175 మంది, ఎమ్మెల్సీలు 58 మంది, ఎంపీలు 25 మంది, మొత్తం కలిపి 258 ఇంటూ 6 మళ్ళీ వీళ్ళకు కూడా 1548 మంది వీళ్ళు. అంటే వీళ్ళు వారానికి దాదాపు 11,000 మందికి ఇస్తారు. విఐపి బ్రేక్ దర్శనం అలాగే 300 రూపాయల స్పెషల్ టికెట్ వీళ్ళే ఇంతమంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇవి వేరే వాళ్ళకి రికమెండేషన్ లెటర్స్ ఇస్తే 6 అన్నారు కదా. యాక్చువల్గా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ స్వయంగా కనుక వెళితే 10 మంది అట వెనక తీసుకెళ్ళొచ్చని అది ఒకటి చెప్పారు. అది కూడా సరిపోవడం లేదని, అంటే పేరుకి 10 మంది అని చెప్తారు కానీ ఇంకో 10 మంది వస్తారట జనరల్గా. వస్తే దాన్ని నివారించలేక, పాపం నిర్వహించలేక ఆ టీటీడీ అధికారులు సతమతం అవుతూ ఉంటారు అక్కడ. నాకు అనిపించేది ఏంటంటే చివరికి టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు, రాజకీయాలతో సంబంధం లేదు, అసెంబ్లీతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు వాస్తవానికైతే. దట్ ఈస్ సపోజ్ టు బి అటానమస్, స్వతంత్ర ప్రతిపత్తి ఉంది వాటికి. కానీ వాస్తవంగా లేదు, మనకు తెలుసు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం పెత్తనం చేస్తూ ఉంటారు. అది కూడా వీళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కి, క్లౌట్కి సబ్జెక్ట్ అయిందన్నమాట ఇప్పుడు. అంటే ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావాలి చాలామంది కోరుకుంటుంటారు కదా, మనం చూస్తున్నాం కదా. గతంలో డబ్బులున్న వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి అనుకునేది లేదు. ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఎంత డబ్బులున్నా సరే మీరు దర్శనం చేసుకోలేరు. అంటే ఇవాళ గవర్నమెంట్ పవర్ ఎక్కడ దాకా విస్తరించింది అంటే, ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని తీసుకోవాలంటే కూడా మీకు పవర్ కావాలి. పవర్ కావాలి కాబట్టి మీరు వ్యాపారం చేసి ఎంత డబ్బు సంపాదించినా ఎంతో కొంత డబ్బులు పడేసి ఎవరో ఒకరికి ఒక పదవి తెచ్చుకోవాలి. ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, ఇంకొకటో, ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏదన్నా కానీ అలానే ఇస్తున్నారు కూడా కదా సార్. కారణం అదే. అంటే ఇవాళ ప్రతిదీ సమాజంలో ఉన్న ప్రతిదీ అది ఒక ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీడియా అట్లాంటిదే కదా. అందుకోసం అని చెప్పి మీడియాలో రాజకీయ నాయకులు ప్రవేశించేది. ఇదివరకు 4th ఎస్టేట్ అనేవాళ్ళు. మామూలుగా గవర్నమెంట్లో 3 ఎస్టేట్స్ ఉంటాయని.
ఎస్టేట్ అంటే ఆ డబ్బులు రియల్ ఎస్టేట్ కాదు. ఎస్టేట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది. ఈ మూడు ఎస్టేట్లు. దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకన్నారంటే ఇది బాగా ప్రభావితం చేయగలదు జనాన్ని అనే ఉద్దేశంతో. ఈ ఉందో దానికి పవర్ లేకపోయినా, కానీ దీనికి కూడా ఎంతో కొంత పవర్ ఉంది. దీన్ని మాత్రం మనం ఎందుకు వదలాలి అని చెప్పి రాజకీయ నాయకులు, పార్టీలు, మీడియాలో కూడా వచ్చేసారు. వాళ్ళే ఓనర్షిప్ వాళ్ళదే. అదేవిధంగా ఆధ్యాత్మికం అనేది కూడా ఒక ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మన సమాజంలో. వేరే సమాజాల్లో అంత లేదు, కానీ అంటే ఎస్పెషల్లీ యూరోపియన్ సమాజాల్లో లేకపోతే అమెరికాలో అంత లేదు, కానీ మన దేశంలో ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. అంటే తిరుమల దర్శనానికి మీరు టికెట్ ఇప్పించగలిగిన, విఐపి దర్శనం ఇప్పించగలిగిన మీకు పవర్ ఉన్నట్లు లెక్క. వేరే విషయాల గురించి లేని తాపత్రయం ఇందులో ఉంది. అందుకని అంతమంది తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దాని గురించి పదే మాట్లాడారు, డిమాండ్ చేశారు. అంటే ఇది అనమాట ఫైనల్గా సాధించారు. అది అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది కామన్ డివోటీ, అది అర్థం చేసుకోవాలి. సామాన్య భక్తులకి ఇన్కన్వీనియన్స్ చేస్తూ, వాళ్ళకి నష్టం కలిగిస్తూ ఈ నిర్ణయం తీసుకోబడింది. అంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళకి ఇచ్చారా, తమిళనాడు వాళ్ళకి ఇచ్చారా, కర్ణాటక వాళ్ళకి ఇచ్చారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాతిపదికన తమిళనాడు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తుల తర్వాత సంఖ్య ప్రకారం తమిళనాడు వాళ్ళు ఎక్కువ, కర్ణాటక వాళ్ళు ఎక్కువ. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర నుంచి, ఉత్తరాది నుంచి కూడా వస్తున్నారు. ఆయా ప్రభుత్వాలు కూడా ఇస్తారా మరి? వాళ్ళకు కూడా మీ ఎమ్మెల్యేలకి యూపీ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి. ఎంపీలు 80 మంది కదా, వాళ్ళు 400 చిల్లర ఉంటారు ఎమ్మెల్యేలు. అట్లాగే కర్ణాటక, తమిళనాడు కూడా ఇవ్వాలని డిమాండ్లు రావచ్చు ముందు. ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇవన్నీ కూడా ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది కామన్ డివోటీ. స్పిరిచువలిజం అనేది కంప్లీట్గా కమర్షియల్ అయిపోయింది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. అమరావతిలో మళ్లీ పనులు పెద్ద ఎత్తున మొదలవబోతున్నాయి. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారైనా అడ్డంకులు లేకుండా నిర్మాణాలు పూర్తవుతాయా? ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ కందులు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ అమరావతి పనులు ఈసారైనా చకచకా స్టార్ట్ అవుతాయా? అంటే నరేంద్ర మోదీ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పడం కోసమే బహుశా మోదీ గారిని పిలుస్తున్నారేమో. అంటే మేము చాలా సీరియస్ అని చెప్పడానికి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ నాకు తెలిసినంత మేరకి ఏప్రిల్ 15 నుంచి 20వ తారీఖు మధ్యలో పిలవచ్చు అంటున్నారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ డేట్ అది దొరకాలి, టైం పడుతుంది. ఎందుకు పిలుస్తున్నారు మళ్ళీ అంటే సీరియస్గా స్టార్ట్ చేయబోతున్నాం అనేది మెసేజ్ వెళ్ళాలి ప్రజల్లోకని కదా. దీనికి సంబంధించి కొంత వర్క్ అయితే చేశారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే ఫస్ట్ పాయింట్, మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? గతంలో పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది కదా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంతా రేట్లు పెరిగిపోయినాయి. సో గతంలో 50,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 64,000 కోట్లు అన్నారు. దాని గురించి కూడా గతంలో ఒక వీడియో చేశాను నేను. 50,000 కోట్ల నుంచి 64,000 కోట్లకు పెరిగిందంటే 14,000 కోట్ల రూపాయలు పెరిగింది కదా. అది మామూలుగా ఫస్ట్ ఫేజ్ అయిపోవాల్సింది అరౌండ్ 2023-24 లోపల అయిపోవాలి. అది అయిపోలేదు. ఎందుకు అయిపోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నాడు కాబట్టి. అంటే 14,000 రూపాయల కాస్ట్ ఎస్కలేషన్ ఎందుకు అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్యం మూలంగా, ఆయన పొలిటికల్ రీజన్స్ కారణంగా. దానికి బాధ్యులు ఎవరు అనేది ఒక ప్రశ్న. 14,000 కోట్లు ఎవరు కట్టాలి? జనం కట్టాలి చివరికి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కట్టరు, చంద్రబాబు నాయుడు గారు కట్టరు కదా. పెరిగిన ఖర్చు మోడీ గారే ఉన్నారు కదా సార్. ఇక్కడ వస్తారా ఆ పాయింట్? అదేంటంటే అది ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ 64,000 కోట్లు లెక్క వేసి ఆ మేరకి 31,000 కోట్లకి అప్పు తీసుకుంటున్నారు. 37,000 కోట్ల రూపాయలకి వర్క్స్ టెండర్లు పిలిచి ఇచ్చారు ఆల్రెడీ ఈ గత నెల 2 నెలల్లో. అందులో 31,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి? వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఏమో 15,000 కోట్లు. తర్వాత మొన్ననే తాజాగా హడ్కో నుంచి 11,000 కోట్లు కూడా అప్రూవ్ అయిపోయింది. ఇంకో 5-6,000 కోట్లు ఏమో బ్యాంకు నుంచి తీసుకుంటారట. మొత్తం 30,000 కోట్లకి టైఅప్ చేశారు. మొత్తం వర్క్స్ ఏమో 37,000 కోట్లకి ఇచ్చారు. అది నిన్న క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ కూడా అయిపోయింది. కాబట్టి వర్క్స్ జరుగుతాయి. ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్న, లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 22, 2015 నాడు మట్టి నీళ్లు కూడా తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు చేశాడు. అంగరంగ వైభవంగా చేశారు అక్కడ. అయితే ఏమైంది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నాడు. దాంట్లో ఎవరు ఇంటర్వ్యూన్ కాలా. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇంటర్వ్యూన్ కాలా. అంటే ఇంటర్వ్యూన్ కమ్మని కూడా మనం అనలేం, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది ఎక్కడ క్యాపిటల్ పెట్టుకోవాలి అనేది. కాబట్టి జోక్యం చేసుకుంటే మనమే అంటాం. రాష్ట్ర ప్రభుత్వాల
స్వతంత్ర ప్రతిపత్తిలో వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారని విమర్శిస్తాం కాబట్టి విమర్శించలేం, కానీ మోరల్గా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండింది కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా క్యాపిటల్ పెడుతున్నారు. అదేదో ఒక రాష్ట్రంలో క్యాపిటల్ పెట్టుకుంటే ఎవరికి సంబంధం లేదు, కానీ ఇది సెంట్రల్ యాక్ట్ ప్రకారం పెడుతున్నటువంటి క్యాపిటల్. విభజన తర్వాత వ్యవహారం కదా ఇదంతా. దానికి తోడు కొంత డబ్బు కూడా ఇచ్చింది అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, ఎక్కువ కాకపోయినా 1,500 కోట్లు 2,000 కోట్లు అట్లా ఇచ్చారు. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి బ్లెస్ చేశాడు దాన్ని కదా. అప్పుడు ఆయన కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి నువ్వు మరీ ఇంత అన్యాయం చేయక్కర్లేదా, ఒకవేళ నీకు గత ప్రభుత్వం ఇట్లా చేసింది ఆ పార్టీ వాళ్ళది అని అనుకున్నా కూడా యూ కెన్ ఆల్వేస్ స్కేల్ డౌన్, బట్ కంప్లీట్గా దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది మంచిది కాదని చెప్పి ఉండాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అది చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరి మధ్య సంబంధాలు బాగున్నాయి కాబట్టి పిలుస్తున్నారు, బాగానే ఉంది. అయితే మళ్ళీ ఈసారి రెండోసారి చేయటం అనేది చూడడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకసారి ఆల్రెడీ 2015లో చేశారు కదా, మళ్ళీ చేయటం ఏంటి, అది చూడడానికి చాలా పల్సర్గా లేదా ఏంటి. అంత పెద్దవాళ్ళు పదే పదే చేస్తే ఏమో ఉంటుంది. అందులో ప్రైమ్ మినిస్టర్ స్వయంగా రాష్ట్రాల్లో జరుగుతుంటాయి ఇట్లాంటివి, ఒకటే దాన్ని 3 సార్లు 2 సార్లు. అంటే సెంట్రల్ లో ఉన్నారు కదా, నిధులు ఏమైనా మళ్ళీ కేటాయిస్తారు. నిధులు ఆల్రెడీ కేటాయించారు, ఇంకా ఆల్రెడీ వాళ్ళు చేయాల్సింది చేశారు, కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎవ్వరూ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమరావతి క్యాపిటల్ విషయంలో చేయడం లేదు అని చెప్పి అనలేం. దే బీన్ డూయింగ్ వాట్ ఎవర్ దే కెన్ డూ. అంతకంటే ఎక్కువ చేస్తారని ఇంకా అందులో ఏమి సందేహం లేదు. కానీ మళ్ళీ చేస్తే గతంలో మీరు చేసిన తర్వాత కూడా పనులు జరగల, ఈసారి కూడా జరుగుతాయని గ్యారంటీ ఏంటి? ఓన్లీ బికాజ్ ఈ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు అమరావతి డెవలప్మెంట్ కాబట్టి చేస్తారు అనుకుంటాము. కానీ రెండోసారి మళ్ళీ ఆయన తీసుకొచ్చి చేయించడం అనేది కొంచెం షోలాగా ఉంటుంది, కానీ సంభవ దాన్ని జనం అప్రిషియేట్ చేస్తారు అని అనిపించడం వలన మళ్ళీ జనాలంటే మళ్ళీ అంటే అప్పట్లాగా మట్టి నీళ్లు తెచ్చి వెళ్ళిపోకుండా కాస్త నిధులు కేటాయిస్తారు అనేది కొంత ఆశ. ఆల్రెడీ చేసేసారు. లాస్ట్ టైం కూడా ఏం ప్రకటించలేదు, ప్రకటించరు. అది అట్లా చేయరు. ఇప్పుడు అంతా ఎవరో పిలిచారు మనల్ని మీటింగ్ ప్రకటించేస్తాం ఆ టైం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ఫస్ట్ పాయింట్, అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే అతనికి అవసరం ఉంటే చేస్తాడు, కానీ లాస్ట్ టైమే చేయాలి. ఈసారి అసలు స్కోప్ లేదు, అవసరం లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడైనా అవసరం ఉంది. ఎవరికి అవసరం? మోదీ గారికి. ఆయనకేం అవసరం లేదు. ప్లస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, మళ్ళీ అదే అనౌన్స్ చేస్తే ఏమో ఉంటుంది. మేబీ దాని గురించి ప్రస్తావించవచ్చు, మేము వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా ఇప్పిస్తున్నాం అని అనొచ్చు, కానీ బట్ దెర్ ఈస్ నథింగ్ టు యాడ్ యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మర్యాద కోసం బాగుంటుందని పిలవచ్చు ఆయన్ని, అదర్వైజ్ అదనంగా వచ్చేటువంటి లబ్ధి ఏమీ లేదు. ప్రైమ్ మినిస్టర్ని పిలవకూడదు అని కూడా కాదు, కాకపోతే రెండోసారి మళ్ళీ అదే పని చేయడమే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది. రైట్. కొలంబియా యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్ రంజని శ్రీనివాసన్ వీసాని అమెరికా రద్దు చేసింది. పాలస్తీనాకి మద్దతుగా పోయినేడాది యూనివర్సిటీలో కొందరు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిల్లో పాల్గొన్నందుకు ఆమెని దేశం నుంచి అమెరికా బహిష్కరించింది. అమెరికా ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? ఈ పాలస్తీనా యుద్ధం మొదలైన తర్వాత, అంటే గాజా యుద్ధం అంటారు దాన్ని, ఇది మొదలైన తర్వాత అమెరికాలో 2023 నుంచే 2023 అక్టోబర్లో అనుకుంటాను ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. హమాస్ దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా ప్రాంతం మీద బాంబుల వర్షం కురిపించడం, దాన్ని దాదాపుగా డిస్ట్రాయ్ చేసినంత పని చేశారు కదా అప్పటి నుంచి. దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. ఈ నిరసనలు ప్రధానంగా అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చినాయి. ఆ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఏమంటే ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు. ఐవీ లీగ్ అంటే వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. అందులో అడ్మిషన్ దొరకడం చాలా కష్టం, ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా హిస్టారికల్లీ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అన్నమాట. మీరు అందులో చదువుకుంటే ఇంకా మీ జీవితానికి ఢోకా ఉండదు. అట్లాంటి యూనివర్సిటీలు అవి 7 యూనివర్సిటీలను ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు అమెరికాలో. బ్రౌన్ యూనివర్సిటీ రోడ్ ఐలాండ్లో, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో, కార్నెల్ యూనివర్సిటీ అది న్యూయార్క్లోని ఇథాకాలో, డార్మౌత్ కాలేజ్ న్యూ హ్యాంప్షైర్లో, హార్వర్డ్ యూనివర్సిటీ మెసాచ్యూసెట్స్లో, ప్రిన్స్టన్ యూనివర్సిటీ న్యూజెర్సీలో, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఏల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు అంటే ఇంకా అది టాప్ లెవెల్ అన్నమాట ప్రపంచంలోనే. అమెరికాలో టాప్ అంటే అంతే కదా. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఇది గొడవ అంటే ఏమైందంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆందోళన మొదలుపెట్టారు. ఇజ్రాయెల్కి అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత అమెరికన్ ప్రభుత్వంలో అమెరికాలో ఉన్నటువంటి అనేక
ఏరియాస్లో, అంటే డిఫెన్స్ కావచ్చు, ఎకడమిక్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వాటిల్లో జ్యూస్ చాలా పవర్ఫుల్గా ఉంటారు. జ్యూస్ చాలామంది ఏమిటంటే ఇజ్రాయేలీ సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్ సైమల్టేనియస్గా. ఇజ్రాయెల్ దానికి ఎలవ్ చేస్తుంది, వాళ్ళకి అమెరికా కూడా వాళ్ళని ఎలవ్ చేస్తుంది అట్లా. సో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ఎకడమిక్స్లో, సోషల్ సైన్సెస్లో, తర్వాత సివిల్ సొసైటీలో పాలస్తీనా మద్దతుదారులు ఎక్కువ మంది ఉంటారు. ఇది ఒక డివిజన్ ఉంది. సో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వీటికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకా పాలస్తీనా కోసం, పాలస్తీనాకి సాలిడారిటీ, పాలస్తీనాకి మద్దతు, ఇజ్రాయెల్ని బహిష్కరించాలి, ఇజ్రాయెల్తో మీరు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. చాలా యూనివర్సిటీలు కూడా ఇజ్రాయెల్తో ఒప్పందాలు ఉంటాయి ఈ రీసెర్చ్కి సంబంధించేవి. లేకపోతే కంపెనీలు ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇట్లాంటివి పట్టుకొని చాలా పెద్ద ఎత్తున చేశారు. 23లో మొదలైంది, కానీ 24 ఏప్రిల్లో పీక్కి వెళ్ళింది. అంటే ఏ స్థాయిలో వెళ్ళిందంటే యూనివర్సిటీ క్యాంపస్లను లిటరల్గా ఆక్రమించేశారు వాళ్ళు. అది ఇందులో ఆరోపణలు ఏంటంటే ఇదంతా వెనకుండి కొద్దిమంది నడిపించారని. ఇట్లాంటి ఆరోపణలు అన్ని చోట్ల ఉంటాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఇది ఓన్లీ ప్యూర్గా స్టూడెంట్స్ చేస్తుంది కాదు అని. అయితే ఈ సందర్భంలో ఏమైందంటే కొన్ని లిమిట్స్ దాటిపోయారు. అంటే క్యాంపస్లో అంటే సార్ అమెరికన్ విద్యార్థులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం తప్ప కాదు, కానీ అమెరికన్ యూనివర్సిటీస్లో, ఈ యూనివర్సిటీస్తో పాటు చాలా యూనివర్సిటీల్లో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువ పాల్గొన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే ఎక్కువ లీడ్ చేశారు అనేది ఆరోపణ. తర్వాత అమెరికన్ సిటిజన్స్కి, విద్యార్థులకు ఉండేటువంటి రైట్స్, సేమ్ రైట్స్ బయట వాళ్ళకు ఉంటాయా అనేది ఒక ప్రశ్న. బయట నుంచి, ఎందుకంటే మీరు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు, F1 వీసా మీద. F1 వీసా మీద ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, కొన్ని పరిమితులు ఉంటాయి కదా అనేది ఒకటి. అదొక డిబేటు. అంటే సుప్రీంకోర్టు గతంలో చెప్పింది అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ లేకపోతే అమెరికాలో ఎవరైనా ఉంటుంటే తాత్కాలికంగానైనా వాళ్ళకి అమెరికన్ పౌరులతో సమానంగా అన్ని హక్కులు ఉంటాయని. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అక్కడ యాంటీ సెమిటిజం అంటే జ్యూలకు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక సంస్కృతి, అది చాలా బలంగా ఉందని చెప్పి యూరోప్లో, అమెరికాలో వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎనీ యాంటీ సెమిటిక్ యాక్షన్ ఆర్ వ్యూ దాని నుంచి మాట్లాడడం. కానీ వీళ్ళ ఆరోపణ ఏంటంటే అంటే గతంలో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూడనట్టు వదిలేశారు, అందువల్ల కూడా రెచ్చిపోయారు యాక్చువల్గా. ఎందుకంటే పోలీసులు ఏం చేయరు, చూస్తా కూర్చుంటారు. వీళ్ళు టెంట్లు వేసేవాళ్ళు. కొలంబియా యూనివర్సిటీలో 50 టెంట్లు వేశారు విదిన్ ద క్యాంపస్. తర్వాత ఆ కెఫే ఏదో అంటారు కదా అనేది, పాలస్తీనా వాడు కట్టుకుంటారు, అవి కట్టుకొని ఆ జెండాలు పెట్టి, పాలస్తీనా జెండాలు పెట్టి ఇట్లా చేస్తుండేవాళ్ళు. ఒక దశలో ఏమైందంటే కొలంబియా యూనివర్సిటీలో హ్యామిల్టన్ హాల్ అని ఉంది, ఒక అకాడమిక్ బిల్డింగ్. అది వీళ్ళు బయట టెంట్లన్నీ తీసేయమని ఒకసారి నిర్ణయించుకొని పోలీసులు వచ్చి తీసేస్తే హ్యామిల్టన్ హాల్లోకి వెళ్ళి దాన్ని బ్యారికేడ్ చేశారు, ఎవరిని రానియకుండా. కొంత డిస్ట్రక్షన్ కూడా అయింది, కొంత వైలెన్స్ కూడా అయింది. ఆ టైంలో చాలామంది యూత్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని రానివ్వలేదు లోపలికి, యూనివర్సిటీ లోపలికి, వాళ్ళని హెరాస్ చేశారు. ఇట్లాంటి ఆరోపణలు కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే ఫస్ట్ కొలంబియా యూనివర్సిటీ మీద పెట్టారు దృష్టి. ఇది వన్ ఆఫ్ ది ఐవీ లీగ్ యూనివర్సిటీస్ నేను చెప్పినట్టు. వీళ్ళకి ఫెడరల్ ఫండింగ్ చాలా వస్తుంది అమెరికన్ గవర్నమెంట్ నుంచి. $1 బిలియన్ వస్తుందట కొలంబియా యూనివర్సిటీ ఒక్కదానికి. $1 బిలియన్ అంటే అరౌండ్ 8,000 to 9,000 crores మన రూపీస్లో చెప్పాలంటే. ఫస్ట్ ఏం చేశాడంటే ట్రంప్ $400 million ఒక ఫండింగ్ ఉంది, దాన్ని ఆపేశాడు, అనౌన్స్ చేశాడు. $400 million ఇవ్వడం లేదు నేను కొలంబియా యూనివర్సిటీకి, సరైన యాక్షన్ తీసుకోవట్లేదు మీరు అని. ఇక ఆ తర్వాత అట్ ద సేమ్ టైం ఏం చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళు వీళ్ళని పర్యవేక్షిస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనకు వీసా కావాలంటే వాడి కిందనే మనకు వచ్చేది. వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా కొన్ని రూల్స్ పాస్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు, ఎవరైతే యాంటీ సెమిటిక్ యాక్టివిటీస్లో పాల్గొన్నారో, ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి మద్దతుగా మాట్లాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ కంటెన్షన్ ఏమిటంటే ట్రంప్ ప్రభుత్వం కంటెన్షను, ఎవరైతే పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళన చేశారో వాళ్ళంతా హమాస్కి అనుకూలంగా చేశారు. హమాస్ అనేది డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అమెరికాలో. అంటే ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని గుర్తించారు అమెరికన్ ప్రభుత్వం. ఆ నేపథ్యంలో వీళ్ళు ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఆ రైట్ లేదు అని చెప్పి చేయడం మొదలుపెట్టారు. అందులో రంజనీ శ్రీనివాసను తమిళనాడు అమ్మాయి.
సార్ రంజని శ్రీనివాసన్ ఇప్పుడు ఆమె వీసా రద్దు అమెరికా చేసింది అని ఇప్పుడు మనం వింటున్నాం. ఇంకొక వర్షన్ కూడా అంటే ఆమంతటా ఆమె రద్దు చేసుకుంది అన్న కాదు. వార్తలు కూడా విన్నాం సార్. కాదు, రెండు కరెక్టే. ఓకే. ఆమెని బహిష్కరించింది అమెరికన్ ప్రభుత్వం. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు చెన్నైలో కాల్రెడీ పంపించారు ఏమైనా బహిష్కరిస్తున్నామని. ఆ విషయం తెలిసింది ఆమెకి. తెలిస్తే ఈలోగా అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలామంది ఇట్లా రకరకాల కారణాల వల్ల ఎవరినైతే మేము బహిష్కరిస్తున్నామో వాళ్ళని మేము బలవంతంగా డిపోర్ట్ చేస్తాం. ఓకే. లేదంటే మీ అంతటా మీరే వెళ్ళదలుచుకుంటే ఒక యాప్ క్రియేట్ చేశారు. ఓకే. ఆ యాప్లో మీరు పేర్లు రాసుకొని మీ అంతటా మీరే వెళ్ళిపోండి, మేము నోట్ చేసుకుంటాం. ఓకే. సో ఈ అమ్మాయి ఆ యాప్ని ఉపయోగించి కెనడా వెళ్ళింది. ఓకే. కెనడా వెళ్ళిపోయింది. అది సెల్ఫ్ డిపోర్టేషన్ అంటారు. సెల్ఫ్ డిపోర్ట్ అయింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి తరఫున కేసు వేశారు. అమెరికన్ గవర్నమెంట్ ఏముంటుందంటే నువ్వు స్టూడెంట్గా వచ్చి అమ్మాయి పిహెచ్డీ చేస్తుంది, అర్బన్ ప్లానింగ్లో పిహెచ్డీ చేస్తుంది కొలంబియా యూనివర్సిటీలో. 33 years ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నాన్ బైనరీ అని కూడా ప్రకటించుకుంది. నాన్ బైనరీ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం ఇండియాలో. ఆ కాన్సెప్ట్లు అర్థం కావు. నేను ఆడా కాదు మొగ కాదు, నన్ను అడ్రస్ చేసినప్పుడు ఆడాని కానీ మొగాని కానీ చేయడానికి వీలు లేదనమాట. నాన్ బైనరీ అంటే అది ప్రొనౌన్స్ అంటారు. వాళ్ళు ప్రొనౌన్స్ అని రాసుకుంటారు అన్నమాట ముందు. అంటే వాళ్ళ పేరు కాకుండా వాళ్ళ గురించి మీరు మాట్లాడినప్పుడు మనం మామూలుగా ఆమె అంటాం, లేకపోతే అతను అంటాం కదా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు. సో ఆమె ప్రొనౌన్ దే. ఓకే. సో తెలుగులో అయితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది అది. తెలుగులో ఏంటంటే ఆమె లేక అతను అని అనకూడదు, వారు అనాలి. అంటే ఒక మనిషి కాదట, మోర్ దాన్ వన్ పర్సన్ అట. వాళ్ళు మమ్మల్ని మేము అట్లా గుర్తించుకుంటున్నాం కాబట్టి మీరు కూడా గుర్తించాలి అనేది. సో అదొక పెద్ద ఫిలాసఫీ. దానికి వ్యతిరేకంగా ట్రంప్ వాళ్ళు ఇప్పుడు 2 జెండర్స్ ఉన్నాయి, ఆడ మగ ఇంకేమీ లేవని ప్రకటించాడు అతను. ఏమైనప్పటికీ రంజని శ్రీనివాసన్ కూడా తను తాను దే అని పిలుచుకుంటుంది. ఆమె ఒక మనిషి కాదు, మోర్ దాన్ వన్ పర్సన్ అట్ట. అట్లా తను తాను అనుకుంటుంది కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా అనాలి. ఇంతకుముందు అది రూల్ కింద ఉండేది, ఇప్పుడు ఆ రూల్ తీసేశాడు ట్రంప్ వచ్చి. ఆడైతే ఆడ మగైతే మగ, అంతే. కానీ వారు వీరు నేను ఒక మనిషి కాదు, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి అందులో. ఏంటంటే నన్ను ఫలానాగా గుర్తిస్తున్నానని ఏదో పెట్టుకుంటారు, ఆ ప్రకారమే పిలవాలట అవతల వాళ్ళు కూడా. పిలవకపోతే అది ఒక అఫెన్స్, ఒక నేరం కింద భావించి యాక్షన్ తీసుకుంటారు. ఆ స్థాయికి వెళ్ళింది ఒక దశలో. సరే, ఏమైనప్పటికీ ఈ శ్రీనివాసన్ అనే ఆవిడ రంజని శ్రీనివాసన్ని వాళ్ళు బహిష్కరించారు. సో సెల్ఫ్ డిపోర్టేషన్ కింద కెనడా వెళ్ళింది. లేటెస్ట్గా మహమ్మద్ ఖలీల్ అని చెప్పి సిరియాకి చెందిన వ్యక్తి, కానీ పాలస్తీనియన్ అన్నట. అతను కూడా చేశారు. ఈ కొలంబియా యూనివర్సిటీలో ఈ ఆందోళన లీడ్ చేసింది అతనే ఆరోపణ. అయితే అతనికి గ్రీన్ కార్డు ఉంది. గ్రీన్ కార్డు ఎట్లా ఉంది అంటే అతను ఒక అమెరికన్ పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా మేము రద్దు చేస్తామన్నారు, అయినా కూడా మేము బహిష్కరిస్తామని చెప్పి అతన్ని ఐస్ అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వేరే స్టేట్లో అక్కడ పెట్టారు. ప్రస్తుతం ఉన్నాడు అమెరికాలో, బట్ వాళ్ళ బందీగా ఉన్నాడు. దాని మీద కూడా కేసు వేస్తున్నారు. అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్తోందంటే గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీకు హక్కు లేదు మీ ఇష్టారాజ్యంగా చేయడానికి అని. వీళ్ళ లాయర్లు ఇప్పుడు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే కేసులు వేశారు వాటి మీద. ఇది పొలిటికల్ వ్యూస్కి వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయం. అంటే మాకేదో పొలిటికల్ వ్యూస్ ఉన్నాయి, మా రాజకీయ అభిప్రాయాలు మీకు నచ్చలేదు కాబట్టి మమ్మల్ని పంపిస్తున్నారు, కానీ అమెరికన్ రాజ్యాంగం మాకు ఆ స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం అనేది వీళ్ళ వాదన. ఇప్పుడు కోర్టులు ఏం చేస్తాయో తెలియదు. అయితే ఒకటి ఏం చెప్పారంటే గ్రీన్ కార్డు ఉన్నా కూడా మేము పంపించేస్తాము అనేది ట్రంప్ ప్రభుత్వ స్టాండ్. ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే చివరిగా చాలామంది ఇండియా నుంచి స్టూడెంట్స్ కూడా వెళ్తారు కదా. ఎక్కువ మంది స్టూడెంట్స్ యాక్చువల్గా పార్టిసిపేట్ చేయరు ఇట్లాంటి వాటిల్లో. మామూలు ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తే పర్వాలేదు, కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అమెరికాలో. నేను చెప్పినట్టు యాంటీ సెమిటిజం అనేది అక్కడ ఒక పెద్ద ఇష్యూ, ఎక్కువ మంది చేయరు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగానే అమెరికన్ స్టూడెంట్స్ కూడా వీటిల్లో పాల్గొంటున్నారు, అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీస్లో. అయితే వీటి యొక్క లిమిటేషన్స్ ఇప్పటివరకు తెలియదు, ఎందుకంటే అమెరికా ఆల్ సైడ్ అంటే కొంచెం లిబరల్గానే ఉంటారు. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఇండియన్స్ మీద యాక్షన్ తీసుకున్నారు వేరే కాంటెక్స్ట్లో. రిద్ధి పటేల్ అని చెప్పి ఒక ఆవిడ అమెరికన్ సిటిజన్ అమ్మాయి, గుజరాతీ. ఆవిడ వెళ్ళి పాలస్తీనా కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడింది ఒక టౌన్ హాల్లో. ఆవిడ మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇంకో అతను ప్రహ్లాద్ అని చెప్పి ఇంకొక యూనివర్సిటీ స్టూడెంట్, అతను కూడా యాంటీ ఇజ్రాయెల్ ఇదేదో రాశాడు కాలేజ్ మ్యాగజైన్లో. అది చాలా అఫెన్సివ్గా ఉందని చెప్పి అతని స్కాలర్షిప్ని అన్నీ రద్దు చేశారు. సో ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళు గతంతో పోలిస్తే. అది అప్పటికి ఇప్పటికీ తేడా.
సో స్టూడెంట్స్ జనరల్గా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయాల్లో. రైట్, థ్యాంక్ యూ సార్. ఏపీ మద్యం కుంభకోణంలో తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో మాజీ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. మద్యం కుంభకోణంతో మిథున్ రెడ్డికి సంబంధం ఏంటి సార్? యాక్చువల్గా సంబంధం ఉండకూడదు, ఎందుకంటే అదే స్టేట్ గవర్నమెంట్ది, ఈయనేమో ఎంపీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి కదా ఆయన. అయితే మొన్న సెప్టెంబర్ 23వ తేదీన లాస్ట్ ఇయర్ ఒక సిట్ వేసింది గవర్నమెంట్. ఎవరు, రాజశేఖర బాబు అని చెప్పి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో వేశారు. చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి కదా, పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీలో అని. వేస్తే అందులో నెలకి దాదాపు 90 కోట్ల రూపాయలు లాగేశారు అనేది ఆరోపణ. మొత్తం 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు కాజేశారు ఇందులో అని సిట్టు వాళ్ళు ఇప్పుడు కనుగొన్నారు అనేది తెలిసిన విషయం. ఆ రిపోర్ట్ ఏం బయటికి రాలేదు, కానీ అందులో ఉన్న విషయాలు వాళ్ళు కనుగొన్నది ఏంటంటే ఇద్దరు ఇందులో ప్రధాన పాత్ర వహించారు ఈ మొత్తం లిక్కర్ కుంభకోణంలో. ఎవరంటే ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి. వీళ్ళిద్దరూ అంటే ఎట్లా అంటే ఏ విధంగా దీన్ని సెటప్ చేయాలి కదా, ఆ సెటప్ చేయడంలో వీళ్ళ ప్రధాన పాత్ర అని. ఉదాహరణకి డిస్టిలరీస్ ఉంటాయి, డిస్టిలరీస్ నుంచి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కొంటుంది మందు. ఈ డిస్టిలరీస్ ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్స్లో ఉంటాయి. చాలామంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు డిస్టిలరీస్ ఓనర్స్. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. లాగేసుకోవడం అంటే లీజుకు తీసుకున్నారు. అంటే ఎట్లాగో నడవదు కాబట్టి వీళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు. వీళ్ళు అక్కడ ఒక చౌకబారు మద్యాన్ని తయారు చేశారు, చీప్ లిక్కర్ అంటారు కదా, తయారు చేసి వాళ్ళదే కదా అంతా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ చేత కొనిపిస్తారు దాన్ని. అది 50 రూపాయలు అవుతుంది అనుకోండి క్వార్టర్. వాళ్ళ ఇష్టం, 100 రూపాయలు, 150, 200 ఎంతైనా కొనుక్కోవచ్చు, వాళ్ళే కదా డిసైడ్ చేసేది. దాన్ని తీసుకెళ్ళి రీటైల్ షాపులో అమ్ముతారు. రీటైల్ షాపులు ఇంతకుముందు ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేవి, అది కూడా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంటే అమ్ముతుంది అన్నాడు. కాబట్టి 50 రూపాయలు దాన్ని 500కి అమ్ముతున్నాడా 700కి అమ్ముతున్నాడా అతని ఇష్టం. తర్వాత మీకు ఇంకొక మార్గం లేదు కొనుక్కోకుండా, బ్రాండెడ్ మద్యాన్ని రాకుండా చేశారు. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ డిస్టిలరీలో తయారు చేసినటువంటి ఆ చెత్త మద్యాన్ని వాళ్ళు నిర్ణయించిన రేటు కొనాలి. ఇదన్నమాట సెటప్ అంతా. అయితే ఇందులో డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బులు ఎట్లా కలెక్ట్ చేయాలి, ఎట్లా ఎవరికి పంపించాలి, ఇదంతా వీళ్ళు చూశారు అని చెప్పి ఆరోపణ. సిట్ కనుక్కుందని అని చెప్తున్నారు, వీళ్ళిద్దరు పాత్ర ఉందని. ఆ విషయం తెలిసి మిథున్ రెడ్డి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే సిట్ వాళ్ళ దాంట్లో నా పేరు ఉందని తెలిసింది నాకు, నన్ను అరెస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీని మీద విజయసాయి రెడ్డి కూడా మనం రియాక్ట్ అయ్యాడు. ఆయన కూడా తెలుసు సిట్టు వాళ్ళు ఇట్లా నా పేరు అందులో ప్రస్తావించారు అని. ఆయన ఏమన్నాడు, అబ్బెబ్బే నాకు అసలేం తెలియదు, ఇది యాక్చువల్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి, అతను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐటీ అడ్వైజర్గా ఉన్నాడు, కానీ అతనే మొత్తం చూసుకున్నాడు ఈ వ్యవహారం అంతా, అతనిదే పాత్రధారి సూత్రధారి అనే మాట కూడా వాడాడు. మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ వాళ్ళు ఏమైనా యాడ్ చేశారా సార్? అతని పేరు ఆల్రెడీ ఉన్నది, ఉంది. అతను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, ఎబ్స్కాండింగ్ దుబాయ్లో ఎక్కడ ఉన్నాడని చెప్తున్నారు. అది ప్రస్తుతం. ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి పేర్లు తీసుకొచ్చారు. వీళ్ళని అఫీషియల్గా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం ట్రై చేశారు, అతను దొరకలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎబ్స్కాండింగ్ దుబాయ్లో ఉన్నాడని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో నెక్స్ట్ వాళ్ళ కోసం వెళ్తారు కదా, అందుకని బహుశా భయపడి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి. మరి విజయసాయి రెడ్డి అప్లై చేసుకోలేదా సార్? ఆయన కూడా చేస్తాడేమో త్వరలో. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. సార్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చారంట నిన్న క్యాబినెట్లో, ఏంటి సార్ దాని డీటెయిల్స్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసే గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్లస్ రాజశేఖర రెడ్డి అనుంగు మిత్రుడు కదా రోసే గారు. సో కడప జిల్లా పేరు మారుద్దామని చెప్పి మార్చారు. అయితే నా గుర్తు ఏమిటంటే ఫస్ట్లో వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చారు, తర్వాత మధ్యలో ఎప్పుడో దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ జిల్లా అని మార్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మార్చారో ఏమో గుర్తులేదు నాకు. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం, నేను గతంలో కూడా వ్యక్తం చేశాను. అసలు ఒక జిల్లాకి ఒక చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి జిల్లాకి ఆ పేరు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. వాళ్ళు ఎవరో కాదు, ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా చెప్పేవాడు మా కడప జిల్లా అని గొప్పగా ఫీల్ అయ్యి చెప్తుండేవాడు ఆయన. కడప అంటే గడప, దేవుని గడప. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్తారు కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది. అటువంటి జిల్లాకి పేరు మార్చడం కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది ఆ పేరు, దాన్ని మార్చి ఒక వ్యక్తి పేరు మీద పెడతారా? బహుశా రాజశేఖర రెడ్డి కూడా ఇష్టపడి ఉన్నాడు బతుకుంటే అట్లా మార్చడాన్ని. చివరికి వైఎస్ఆర్ కడప జిల్లా అనేదన్నా కొంతగా నయం, అది కూడా తీసేసి వైఎస్ఆర్ జిల్లా అట. నాకు తెలిసి ఈవెన్ కడప జిల్లాకు చెందిన వ్యక్తులు కూడా ఒక్కళ్ళంటే ఒకళ్ళు తమ జిల్లాని వైఎస్ఆర్ జిల్లా అని చెప్పి ప్రిఫర్ చేయరు, కడపే అంటారు వాళ్ళు. అంత అలవాటైపోయింది కదా. ఆ రకంగా జిల్లాల పేర్లు మార్చడం, ఎస్పెషల్లీ వ్యక్తుల పేర్ల మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే కొత్తగా పెట్టిన వాటికి పెట్టడం
కొంతవరకు ఓకే. ఓకే. చారిత్రకంగా ఎప్పటి నుంచో ఉన్న హిస్టారికల్గా ఎంతో సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి జిల్లాలకి అట్లా మార్చుకోవడం. ఇన్ఫ్యాక్ట్ కృష్ణా జిల్లాని విభజించి దానికి NTR సగం జిల్లా. ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం కూడా నేను ఇష్టపడను. ఓకే. మీరు ఎన్టీఆర్ని గౌరవించడానికి 100 రకాల మార్గాలు ఉంటాయి. దానికి జిల్లా పేరు ఎందుకు పెట్టడం? ఎప్పుడో ప్రకాశం జిల్లా పేరు పెట్టారు, అయిపోయింది అంతవరకు. ఆ విధంగా ఇప్పుడు చాలా పెట్టేశారు. అది ఒకసారి పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ పేరు పెట్టాలి, కాదు ఆ పేరు పెట్టాలి, నోనో ఈ పేరు పెట్టాలి, గొడవలు అవుతాయి. కోనసీమ అట్లానే అయింది కదా అంబేద్కర్ వ్యవహారం, ఆ గొడవలు అవుతాయి అంతే. అందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అనేది పేరు మార్చి వైఎస్ఆర్ కడప జిల్లా అని మళ్ళీ పెట్టారు నిన్న. ఓకే. అంటే ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో, విచ్ ఐ థింక్ ఈజ్ అట్లీస్ట్ బెటర్ ఓకే. ఇఫ్ నాట్ గుడ్. తర్వాత ఇంకోటి కూడా మార్చారు. తాడిగడప పేరట వైఎస్ఆర్ తాడిగడప అని ఉందట. ఎందుకుందో మున్సిపాలిటీ పేరు, అదొక విచిత్రం, అది తెలియదు నాకు. అఫీషియల్గా దాని పేరు వైఎస్ఆర్ తాడిగడప అని. ఇప్పుడు దాని పేరు కూడా తాడిగడప అని మార్చారట. అది మంచి పని నా ఉద్దేశంలో. రైట్, థ్యాంక్ యూ సార్. Straight Talk with Ramesh Kandala.